ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనము. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లాయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి ఆలయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి సృజించుతున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకంలోకి రావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27-28వ వచనం. ఇంకొకసారి అన్నమాట, చెల్లింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టించబడినవన్నట్టు చెల్లింప చేయబడినవి పొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉంటాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనంలో ఆకాశ మండలం నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును కాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణం వెతుక కనపడును, జనులు అక్కడ నివసింతురు, శాపం ఇక్కడ కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ప్రభువా, నువ్వు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పొచ్చు దేవుని దాసుడగు మోషే కీర్తని గొర్రెపిల్ల కీర్తని పాడుచున్నారు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే సమస్తం నూతనమిగా చేయబడుతున్నారు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.